హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పల్లీల రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి 5-6 ఎండుమిర్చి వేసుకుందాం. అవి కొంచెం దోరగా వేగినాక ఒక్కొక్క స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ ధనియాలు కూడా వేసుకుందాం. ఇవి కూడా కొంచెం వేగినాక పక్కన తీసి పెట్టుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లో పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాం. ఇవి కూడా కొంచెం దోరగా వేగాలి. ఈలోపు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ 2 టమాటోలు తీసుకుందాం. వాటిని కూడా కొంచెం గుజ్జు అయ్యేదాకా వేయించుకుందాం. ఈ పచ్చళ్ళు అనేది రోట్లోనే చేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. మిక్సీకి వేస్తే అంత రుచి రాదు. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు వేసుకుందాం. ఓకేనండి, అయిపోయింది కదా. ఇప్పుడు రోల్ తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని దంచుకుందాం. ముందుగా ఎండుమిర్చి వేసి దంచుకుందాం. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, ఇప్పుడే తొందరగా నలుగుతుంది అంటారు కదా ఉప్పు వేసుకుంటే. సో అట్లా వేసి ఈ 50% దంచుకుందాం. నెక్స్ట్ పల్లీలు కూడా వేసుకుందాం. నిదానంగా నీట్గా దంచుకుందాం. ఈ రోటి పచ్చళ్ళు మా అమ్మ చాలా బాగా చేస్తుంది. మా ఇంట్లో అయితే 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా కన్ఫామ్గా మేమైతే చేసుకుంటాం. చింతపండు ఉంది కదా, ఆ చింతపండు కూడా వేసుకొని ఇప్పుడే దంచేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకోండి, కొంచెం మెత్తగా అవుతుంది కదా. ఇదిగో ఇప్పుడు చూపిస్తున్న విధంగా. తర్వాత వెల్లుల్లి ఉంది కదా, అవి కూడా వేసేసుకుందాము ఇప్పుడే. నెక్స్ట్ టమాటాస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని చిన్నగా నిదానంగా దంచుకోవాలి. మీరు కొత్తగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మా లాంటి కొత్త యూట్యూబర్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే మాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. సో ఇప్పుడైతే లాస్ట్లో ఇంకా తీసేస్తామనగా 1 ఆనియన్ అయితే ముక్కలు చేసి వేసుకుందాం. ఇదిగో అయిపోయింది. చూసారా పచ్చడి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ పచ్చళ్ళలోకి కాంబినేషన్ ఏముండాలి? ఎండు చేప ఉండాలి. సో ఎండు చేపలను కూడా ఫ్రై చేసుకుందాము. ఈ పచ్చళ్ళలోకి సూపర్ ఉంటుంది. ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకొని కాల్చుకుందాము. ఈ రోటి పచ్చడి ఎండు చేప కాంబినేషను వేరే లెవెల్ కదా, ఎక్సలెంట్ ఉంటుంది. సో అన్నంలోకి పచ్చడి ఎండు చేప వేసుకొని తింటే చాలా బాగుంది. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.